తీర్థయాత్రల ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఎంతోమంది మహర్షులు వారి తపోశక్తితోటి ఆ జ్ఞానాన్ని కూడా ఇప్పుడున్న మానవాళికి అందించడానికి 6 మఠాలుగా విభజించారు. అందులో ఒకటి మలయాళ సద్గురు గీతా మందిర్ మఠం. వివిధ ప్రాంతాల్లో ఈ మలయాళ సద్గురు గీతా మందిరాన్ని నెలకొల్పి భక్తులకు ఆ శ్రీకృష్ణ భగవానుడు బోధించిన గీతా సారాంశాన్ని, శ్రీమద్భాగవతాన్ని, ఆ మానవుని యొక్క జీవిత విలువల్ని మఠాధిపతులు, పీఠాధిపతులు అందిస్తూ ఉన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎన్నో వేల సంవత్సరాలుగా ఇక్కడ మలయాళ సద్గురు గీతా మందిర్ శనివారం మార్కెట్లో కొలువై ఉన్నది. ఇక్కడ ఈ ప్రదేశంన ఈ మలయాళ సద్గురు మఠంలో పీఠాధిపతి శ్రీ 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 విష్ణు సేవానందగిరి స్వాముల వారు ఈరోజు మనతో ఉన్నారు. ఈ మఠంలో జరుగుతున్న దైవిక కార్యక్రమాల గురించి, ఇక్కడికి వచ్చే భక్తులకు అందిస్తున్న ఆ ఉపన్యాసాల గురించి, శ్రీకృష్ణ భగవానుడికి జరిగే నిత్య పూజ కైంకర్యాల గురించి, అలాగే శక్తి స్వరూపిణి అయిన ఆ లలితాదేవి అమ్మవారి పూజలు, ఇతర విషయాల్ని కూడా గురువుగారిని అడిగి తెలుసుకున్నాం. గురువుగారు నమస్కారం. నమస్కారం. తీర్థయాత్రల ఛానల్తో మీకు ఎంతో అనుబంధం ఉంది. మనం తీర్థయాత్రల ఛానల్ ప్రారంభించినప్పటి నుండి కూడా మీ యొక్క ప్రవచనాలని, భగవద్గీతపై వివిధ అంశాలను మీరు ప్రతిరోజు మా కార్యక్రమాల్ని కూడా భక్తులందరికీ అందిస్తూ ఉన్నారు. ఎంతోమంది భక్తులు కూడా మీ యొక్క ప్రవచనాలను వీక్షించి చాలామంది కూడా మీకు ధన్యవాదాలు తెలుపమని చెప్పి మాకు అందిస్తూ ఉంటారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ మీతో మా జర్నీ కొనసాగుతున్న క్రమంలో మలయాళ సద్గురు గీతా మందిర్తో మాకెంతో అనుబంధం ఉంది. ఎప్పుడొచ్చినా మీ దగ్గరకు వస్తూ ఉంటాం. కాశీ లాంటి క్షేత్రం వచ్చినప్పుడు కూడా మీ ద్వారానే వచ్చి అక్కడ ఆ పరమశివుని గురించి కూడా తెలుసుకునే అవకాశం లభించింది. ఎప్పుడు రాని ఆలోచన మాకు మొన్న ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గీతా మందిర్ మలయాళ సద్గురు మఠం అనగానే ఈ మఠాల ద్వారా అంటే భక్తులకు ఎలాంటి అవకాశాలని కానీ, అంటే ఎలాంటి సేవలు, అంటే ఎలా ఉంటుంది ఈ మఠంలో కార్యక్రమాలు అనేది కూడా చాలామంది భక్తుల్లో ఉన్న అదొక సమస్యగా, అంటే దానికి ఒక జవాబుగా దాన్ని మీరు మా భక్తులకు అందించండి. చాలా మంచిది. తీర్థయాత్ర ప్రేక్షకులకి భగవంతుని యొక్క ఆశీర్వాదాలు. లోకంలో భగవంతుని యొక్క శక్తి అది అనంతమైనది. భగవంతుడే తానే ఇన్ని రూపాల్లోనూ విభజింపబడ్డారు. ఆయనే మహర్షులుగా, ఆయనే దేవతలుగా, ఆయనే మనుషులుగా, వివిధ రూపాల్లో ఆయనే జన్మించాడు. ఆయన అవతారాన్ని దాల్చాడు. అయితే ఈ ఆశ్రమాలు, ఈ మఠాలు సనాతన కాలం నుండి మనకి ఒక గొప్ప ఉపదేశాన్ని మనకు అందిస్తున్నాయి. ఆశ్రమాలు ఇప్పటి నుండే కాదు, వ్యాసుడు, వశిష్ఠుడు, భరద్వాజుడు, అత్రి, జమదగ్ని, దత్తాత్రేయుడు, అట్లాగే అంగీరసుడు, వాల్మీకి, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా వాళ్ళ అరణ్యాల్లో నివసించి ఆశ్రమాలని స్థాపించారు. ఆ పరంపరలో లోక కళ్యాణం కొరకు జనులకి ఒక గొప్ప జ్ఞానాన్ని అందించడానికి ఒక ఆశ్రమం, ఒక మఠం అవసరం. వాళ్ళు అరణ్యాల్లోనూ తపస్సు చేశారు, ఏకాంతంలో తపస్సు చేశారు, కొన్ని సంవత్సరాలు చేశారు. చేసి అది అందించాలంటే దానికి ఒక స్థానం అవసరం. అందుకని కొంతమంది ఆశ్రమాలు స్థాపించారు. కొంతమంది ఆశ్రమాలు స్థాపించకుండా వాళ్ళు తీర్థయాత్ర భ్రమణంతోనే భక్తులకి జ్ఞానాన్ని అందించారు. వాళ్ళు ఇందులో రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ రకరకాలైనటువంటి వారిలో శంకరులు, రామానుజాచార్యులు, అట్లాగే మధ్వాచార్యులు, వీళ్ళందరూ కూడా ఒక మఠాన్ని స్థాపించారు. శంకరాచార్యులు వారు 4 మఠాలను స్థాపించారు. 4 మఠాలను స్థాపించి 4 పక్కలు కూడా వారి జ్ఞానాన్ని ఆ ఆశ్రమాల ద్వారా, ఆ మఠాల నుండి ఆ జ్ఞానాన్ని అభివృద్ధి చేసి జనులకు అందించారు. అదే కోవలో సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు
వారు కేరళలో జన్మించారు. కేరళలో జన్మించి వారు బాల్య వయసులోనే సంస్కృత అధ్యయనం చేశారు. ఆ సంస్కృత అధ్యయన అనంతరం వారికి 15 సంవత్సరాల వయసులో ఈ భారతదేశం అంతా కూడా పర్యటన చేశారు. చేసి పాదయాత్రతో కాశీ నుండి రామేశ్వరం, రామేశ్వరం నుండి మళ్ళీ కాశీ, ఈ పుణ్యక్షేత్రాలు వారు సందర్శించి దేశం మొత్తం నలుమూలలా కూడా వారు సంచరించారు. దేశాన్ని అంతా గమనించారు. లోకంలో పరిస్థితుల్ని అవగాహన చేసుకొని వారు తపస్సు కొరకు గోగర్భ తపోవనమని తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో అక్కడ తపస్సు ప్రారంభించి 12 సంవత్సరాలు దీర్ఘంగా తపస్సు చేశారు. ఆ తపస్సు చేసిన తర్వాత వారు సిద్ధి పొంది, ఆ సిద్ధి కలిగిన తర్వాత వారు వ్యాసాశ్రమాన్ని స్థాపించారు. ఏర్పేడు దగ్గర కాళహస్తి తిరుపతికి మధ్య ఏర్పేడు ప్రాంతంలో వ్యాసాశ్రమాన్ని స్థాపించారు. అక్కడ స్థాపించి ఆత్మవిజ్ఞానానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని, భౌతిక జ్ఞానాన్ని భక్తులు మరి వారు ఏ విధంగా ఉన్నారు, ఎలా జ్ఞానం బోధిస్తే వారు తరిస్తారు అన్నటువంటి విషయం పైన వారు అనేక గ్రంథాలు రచించారు. శుష్క వేదాంత తమో భాస్కరం అనే గ్రంథాన్ని రచించి అందులో అనేక విషయాల్ని వారు క్రోడీకరించారు. శంకరాచార్యులు వారు 4 మఠాలు స్థాపించారు. శంకరాచార్యులు 4 మఠాలు స్థాపించారు. 4 మఠాలు ఏమేమి గురుగారు? అవి ఇక్కడ మన శృంగేరి ఒకటి, ద్వారకా ఒకటి, ద్వారకా 2, అట్లాగే మన ఇది పూరి 3 ఒకటి, కేదార్నాథ్ ఇది మన బద్రీనాథ్ ఒకటి, 4 శంకరాచార్యులు స్థాపించారు. ఆ శంకరాచార్యుల యొక్క పరంపరలోనే సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు కూడా అదే మార్గంలో అనుసరించారు. ఇలా ఎన్ని పీఠాలు ఉంటాయి గురుగారు? ఇట్లా పీఠాలు ఎన్ని అని కాదు, ఒక్కొక్కరు మహాత్ములు వారు తపస్సు అయిన తర్వాత, వారు సిద్ధి పొందిన తర్వాత జ్ఞానాన్ని భక్తులకు అందించడానికి, వారి కోణంలో రకరకాలైనటువంటి ఆ స్థితిని అందించడానికి ఒక్కొక్కరు ఒక్కో దగ్గర ఒక్కొక్క మఠాన్ని స్థాపించారు. ఈ శృంగేరి పీఠం అనేది కూడా ఒకటి ఉంటుంది కదా? శృంగేరి పీఠం అది శంకరాచార్యులు స్థాపించిన దాంట్లోనే శృంగేరి పీఠం, మైసూరు దగ్గర శృంగేరి పీఠం ఒకటి. అట్లాగే పూరిలోను శంకరాచార్యులు మఠం స్థాపించింది అదొకటి. అట్లా ద్వారకాలో స్థాపించింది ఒకటి. అట్లా బద్రీనాథ్లో స్థాపించింది ఒకటి. 4 ఈ 4 పీఠాల ద్వారా 4 వేదాలు మనకి, యజుర్వేదం, ముందు ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదం, ఈ 4 వేదాలకి 4 రకాలుగా మఠాలని వారు స్థాపించారని పెద్దలు చెప్తున్నారు. ఆ మఠాల ద్వారా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో వారి ఆదేశాలని, వారి ఉద్దేశాన్ని అందిస్తూ వస్తున్నారు ఆయా పీఠాల వారు. ఆ పరంపరలోనే సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు ఇదొక పీఠంగా వారు ఒక వ్యాసాస్త్రం పీఠం. ఇప్పుడు ఈ మలయాళ సద్గురు పీఠం కింద ఎన్ని ఉన్నాయండి ఇలాంటి ఆశ్రమాలు? ఈ మలయాళ స్వామి వారి ఆశ్రమం కింద వ్యాసాస్త్రం అనేది మెయిన్ ఏర్పేడు దగ్గర ఉంటుంది. కాళహస్తికి తిరుపతికి మధ్యలో మొదటగా పెద్దది అక్కడ ఏర్పడింది. అక్కడి నుండి మరి చిత్తూరులో ఒకటి, తపోవనం అని అక్కడ ఒకటి. అట్లాగా ఆంధ్రదేశంలో అనేక చోట్ల ఉన్నాయి. అందులో ఈ కరీంనగర్లో గీతా మందిరం ఒకటి. అంటే ఇప్పుడు ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క పీఠాధిపతి ఉన్నాడు. ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క పీఠాధిపతి, కానీ మెయిన్ పీఠాధిపతి వ్యాసాశ్రమే. ఈ తక్కిన ఆశ్రమాలు అన్నీ ఉపపీఠాధిపతిలే కానీ పీఠాధిపతి కింద రారు. మెయిన్ పీఠాధిపతి అక్కడ వ్యాసాస్త్రం ఉండే. వారి అనుయాయులు శిష్యులు వచ్చి వాళ్ళు వేరువేరుగా పీఠాలు పెట్టుకున్నారు. తిరుపతిలోని ఒకటి వశిష్ఠ పీఠం అని, అట్లాగే హైదరాబాదులో జగద్గురు సత్సంగ క్షేత్రం అని, అట్లాగే మరొక స్వామీజీ మరొక పీఠంగానం. అట్లా వాళ్ళు ఒక్కొక్కరు వారి శిష్యులే ఒక్కొక్కరు వేరుగా సపరేట్గా పీఠాలు పెట్టుకున్నారు. ఈ ఆశ్రమాల ద్వారా అంటే ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? ఈ ఆశ్రమాల ద్వారా ప్రతిరోజు కూడా భగవద్గీత పారాయణం, గీత బోధించడం, గీతా పారాయణని అందరితో చేయించడం.
ఒకటి ముఖ్యోద్దేశం ఏంటంటే భగవద్గీతని ప్రచారం చేయడం, అట్లాగే బ్రహ్మ విద్యను ప్రచారం చేయడం, బ్రహ్మ విద్యా పాఠశాల, అందులో బ్రహ్మ విద్యను ప్రతి ఒక్కరికి చెప్పడం, తరతమ భేదాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా ఎవరు వచ్చినా సరే వారికి బ్రహ్మ విద్యను అందించడం. బ్రహ్మ విద్య అంటే అక్కడ భగవద్గీత, ఉపనిషత్తులు, అట్లాగే మరి బ్రహ్మసూత్రాలు, ఇది ప్రస్థానత్రయం అంటారు, అట్లాగే ప్రకరణ గ్రంథాలు, ఇవన్నీ కూడా శాస్త్ర పద్ధతి ప్రకారంగా నేర్పించిన తర్వాత వారికి ఒక్కొక్క మఠానికి పంపించడం. ఇదనమాట ఇది ఒక వింగు. ఆ తర్వాత అక్కడ పూజలు నేర్పించడం, యజ్ఞాలు హోమాలు నేర్పించడం. ఆ హోమాల ద్వారా, యజ్ఞాల ద్వారా లోకంలో ప్రతి ఒక్కరికి కూడా మరి మనిషికి శాంతి కావాలి కాబట్టి, ఆ శాంతి కావాలనుకుంటే దానికి సంబంధించిన భక్తిని పెంపొందింప చేయడం. మనిషిలో భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ తప్పకుండా వారికి ఏది కావాలి, ఏది అవసరం లేదు అనేది వాళ్ళే నిర్ణయించుకుంటారు. అటువంటి భక్తి పెంపొందింపు చేయడానికి, ఆ భక్తి మార్గం అలవాటు కావడానికి మొట్టమొదటగా పూజలు ఎట్లా చేసుకోవాలా, భగవంతుని ఎలా ఆరాధించాలా, మరి ఏ విధంగా ఆరాధిస్తే భగవద్ అనుగ్రహానికి పాత్రలు అవుతారు, మరి లక్ష్మీ కటాక్షం ఎలా లభిస్తుంది అని ఒక పద్ధతిగా చెబుతూ, మరొక పద్ధతిగా మనిషి కేవలం పూజలే కాకుండా, కేవలం ఈ భౌతిక సంపదే కాకుండా ఆధ్యాత్మిక సంపద కూడా కావాలి అనే ఉద్దేశంతో శాస్త్రాధ్యయనాన్ని ఇటు బ్రహ్మచారులకి, ఇటు గృహస్థులకి, అటు సన్యాసులకి అందరినీ ఉద్దేశించి ఈ శాస్త్రాధ్యయనాన్ని బోధించేవారు. దీని ద్వారా లోకంలో ఇటు భౌతిక శక్తి, ఇటు ఆధ్యాత్మిక శక్తి, ఈ రెండు శక్తులు కూడా మనిషికి అవసరము. ఆ విధంగా లోకంలో ఒక్కొక్కటి అట్లాగా వ్యాప్తం చేసుకొస్తూ అక్కడతోనే సరిపెట్టకుండా సంవత్సరంకి ఒకసారి సభలు ఏర్పాటు చేస్తారు. సనాతన సభలని, ఆధ్యాత్మిక జ్ఞాన సభలని, అట్లాగే గీతా జ్ఞాన సత్సంగాలని రకరకాలుగా సభలు ఏర్పాటు చేసి అందులో ఓంకార సత్రయాగాలని, చాతుర్మాస్యాది వ్రతాల ద్వారా 2 నెలలు భక్తులకి ఒక్కొక్క దగ్గర 2 నెలలు బోధించడం అనమాట. 2 నెలలు ఒక దగ్గరే ఉండి బోధించినట్లయితే జ్ఞానం పడుతుంది. అతడు ఆ జ్ఞానం ద్వారా గొప్ప విఖ్యాతి పొందినటువంటి ఆ శాంతిని పొందుతాడు అన్నటువంటి ఉద్దేశంతో 2 నెలలు ఒక సబ్జెక్టు తీసుకొని, అది భాగవతమా, అది రామాయణము, లేదంటే ఉపనిషత్తా, లేదా మరొక గ్రంథాన్ని తీసుకొని భక్తులకి బోధించడం చాతుర్మాస వ్రతాల ద్వారా ఇవి అందించేవారు. అట్లాగే అక్కడక్కడ 3 రోజులు సనాతన సభలు, గీతాజ్ఞాన సత్సంగాలు 11 రోజులు, 18 రోజులు, 6 రోజులుగా గీతాజ్ఞాన సత్సంగాలు చేయడం. ఆ సనాతన సభల ద్వారా అనేక మంది, కొన్ని వేల మందికి, లక్షల మందికి ఈ జ్ఞానాన్ని అందించడం ద్వారా భక్తుల్లో ఒక నూతన ఉత్తేజం, ఆ నూతన తేజస్సు, ఇంకా మాకు ఇటువంటి జ్ఞానం కావాలా అన్నటువంటి వాళ్ళ కోరికను బట్టి వాళ్ళకు వారానికి ఒకసారి ఈ జ్ఞానాన్ని వాళ్ళ ఊర్లోకి వెళ్ళి సప్తాహాలని, అట్లాగే త్రైమాసికాలని రకరకాలుగా వారికి జ్ఞానాన్ని బోధించి తరింపజేశారు సద్గురువులందరూ కూడా. గురుగారు, ఇప్పుడు ఇక్కడ కరీంనగర్లో ఈ మఠంలో చూసినా కానీ శ్రీకృష్ణ భగవానుడు, అమ్మవారు లలితాదేవి ఉన్నారు. కాశీలో అక్కడి ఆశ్రమంలో చూసినా శ్రీకృష్ణ భగవానుడితో పాటు అమ్మవారు ఉన్నారు. ఇందాక మీరు అన్నట్టుగా గీత అంటే భగవద్గీతను భక్తులందరికీ అందించి ఆ సారాంశంని, ఆ మార్గంలో నడిపించడం ఉన్నారు. మరి అమ్మవారిని కూడా, అంటే అమ్మవారి శక్తి స్వరూపిణి రామ గురించి కూడా ఎలా? అమ్మవారు అంటే భగవంతుడు ఒకటే శక్తి, భగవంతుల్లో వేరువేరుగా లేదు. అయితే మనకి ఫస్ట్ నుండి మన సంస్కృతిలో, మన సంప్రదాయంలో 3 ఉన్నాయి. 1 శైవము, 2 వైష్ణవము, 3 శాక్తేయమని. శాక్తేయం అంటే అమ్మవారిని పూజించేవారు కేవలం. అట్లాగే వైష్ణవం అంటే విష్ణువునే పూజించేవారు.
అట్లాగే శైవం అంటే శివుని మాత్రమే పూజించేవారు. ఇట్లాగా 3 విభాగాలుగా విభజించారు. ఈ విభజన వల్ల ఈ దేవతల్ని పూజించడం అనేది పరంపరగా పూజించుకొస్తూ శక్తి ఆరాధన ఎక్కువైందనమాట. ఎందుకు అనంటే శక్తి ఆరాధన లోకంలో పెట్టారు. శక్తి అంటే శక్తి అంటే ప్రకృతిని ఆరాధించటం వల్ల అతనికి ప్రకృతి యొక్క వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనుషునికి సమృద్ధిగా లభిస్తాయి. మరి లోకంలో మనం చూస్తూ ఉంటుంటే అనాది కాలం నుండి అడవిలో ఉన్నవాళ్ళు, అట్లాగే పట్టణంలో ఉన్నవాళ్ళు, అట్లాగే కొండ జాతుల వారు ఏదో విధంగా అమ్మవారిని ఒక ప్రతిమ రూపంలో పెట్టుకొని ఆరాధిస్తూ వచ్చారు. ఎందుకంటే అది అందుబాటులో ఉంటుంది. అమ్మ అంటే అందరికీ అది అండ. అమ్మ అండ ఉంటే ఎంతటి వ్యక్తికైనా సరే అతడు శాంతి పొందుతాడు. శంకరాచార్యుల వారు మన ఈ దేవి అపరాధ క్షమాపణలు అంటారు. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి. లోకంలో చెడ్డ పుత్రుడు ఉంటాడు, కానీ చెడ్డ తల్లి ఉండదు. చూడండి, పుత్రుడు ఎంత చెడ్డవాడైనా సరే తల్లి అతని యొక్క చెడ్డతనాన్ని చెప్పదు. అవన్నీ ఒక పక్క పెట్టి తన కొడుకు యొక్క మంచిని స్వీకరిస్తుంటారు. అట్లాగా ఓ అమ్మ, నేను అనేక అపరాధ పరంపరావృతం తకి మాత సముపేక్షతే సుతం. నేను అనేక అపరాధాలు చేశాను, అనేక తప్పులు చేశాను. ఆ తప్పులు ఎట్లాగంటే పరంపరగా ఉన్నాయి, అవి ఎవరూ సహించరానివి. కానీ నీవు జగన్మాతవు, నీవు త్రిలోకాలకి అధిపతివి. అటువంటి ఓ మాత, నా అపరాధాన్ని క్షమించి నన్ను నీ పుత్రుడిగా స్వీకరించని శంకరాచార్యుల వారు అక్కడ ప్రార్థిస్తారు. అట్లాగా మరి సామాన్యులు మొదలుకొని పండితుల వరకు కూడా ఈ యొక్క అమ్మవారి ఆరాధనలో చాలామంది ఉన్నారు. ఎందుకు అనంటే అమ్మ అందరికీ అమ్మే. అమ్మ దయుంటే అన్నీ కలిగినట్టుగా అన్నట్టుగా లలితా సహస్రనామాల్లో చెప్పబడింది అనమాట. భాగ్యాబ్ది చంద్రిక భక్త చెత్త కేకి ఘనాఘన. ఎవరు అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారో వారికి సంపదలట అట్లా పొంగి పొరలై వస్తుందట, పొంగుతాయట. ఎట్లా? అమావాస్య రోజు, పూర్ణిమ రోజు చంద్రకిరణాలు సముద్రం ఎందు పడతాయి. ఆ కిరణాలు పడినప్పుడు సముద్రం పొంగుతుందనమాట. ఎట్లాగైతే సముద్రం పొంగుతుందో అట్లాగట అమ్మవారు ఎవరినైతే కరుణించదలిసిందో, ఎవరైతే అమ్మవారిని ఆర్తితో ప్రార్థిస్తారో వారికి సంపదలట పరంపరలు కలిగిపోతాయట. ఆ దుఃఖాలన్నీ కూడా అట్లా పటాపంచలైపోతాయట. ఎందుకు అంటే దుర ఆచార శమని దోషవజ్జిత. దురాచార శమని. ఆ తల్లిని భక్తితో ప్రార్థిస్తాడు, ఆర్తితో ప్రార్థిస్తాడు, వాడి యొక్క దురాచారాలన్నీ కూడా శమించిపోతాయి అని చెప్తూ ఉన్నారు. అందుకు కాబట్టి ఈ యొక్క నానుడి మన పెద్దలు మొదలుకొని చిన్నవారి వరకు, కొండ జాతులు మొదలుకొని గొప్పవారి వరకు ఈ ప్రకృతి ఆరాధన అనేది ఉన్నది. ప్రకృతి ఆరాధన ఎందుకు అంటే మన మహర్షులు ప్రకృతిని 3 రకాలుగా దించారు. ఎట్లా? లక్ష్మి, సరస్వతి, గౌరీ. లక్ష్మి అంటే సంపదలకు నిలమైనది, గౌరీ అంటే శక్తికి ప్రధానమైనది, సరస్వతి అంటే విద్యలకెల్లా నిలయమైనది. విద్య ప్రతి ఒక్కరికి అవసరమే. అందుకే మనం చదువుకున్నప్పుడు అందరూ కూడా ముందు ఆ పుస్తకాన్నే, ఆ పెన్ననే పూజిస్తారు. ఎందుకు? సరస్వతి రూపంలో. విద్య సరస్వతి రూపం. అట్లాగే సంపద అంటే లక్ష్మిని మన పంటలు ఉన్నాయి, పాడి పంటలు, అట్లాగే మన ధనరాశులు, ఇవన్నీ సంపదే. ప్రకృతి అంతా సంపదే. రకరకాల ధాన్యాలు పండుతున్నాయి, రకరకాల పప్పు దినుసులు పండుతున్నాయి. ఇవన్నీ మనం ఎట్లా చూస్తాం? లక్ష్మీ రూపంగా చూస్తున్నాం. మా ఇంటికి లక్ష్మి వచ్చిందంటాం.
చూడండి, పండగ రాగానే, సంక్రాంతి రాగానే రైతులందరూ కూడా ఎంతో సంతోషంతో ఆ యొక్క వరి, చెరకు, పప్పు దినుసులు అన్నీ తీసుకొచ్చి ఆ రోజు సంక్రాంతి రోజు మొట్టమొదటగా పొంగళ్ళని చేస్తూ వండుతుంటారు. అంటే లక్ష్మీ రూపంలో కొలుస్తారు ఈ ప్రకృతిని అంతా కూడా. అట్లాగే శక్తిని గౌరీ రూపంలో పూజిస్తారు. ప్రతి వ్యక్తిలో శక్తి ఉండాలి. శక్తి లేనిదే జీవనమే లేదు. ఈ జీవనానికి శక్తి ఆధారం. ఆ శక్తే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తే పరాత్పరమైనటువంటి జగన్మాత ఇక మన మహర్షులు చెప్తూ ఉన్నారు. అందుకాబట్టి అమ్మవారి ఆరాధన, ఆ ఆరాధనలో ఉన్నటువంటి వైశిష్ట్యం, ఆ శ్రీచక్ర ఆరాధన, ఆ లలితాదేవి అంటే శ్రీచక్ర స్వరూపిణి, శ్రీచక్రమే నివాసంగా కలిగినది. అంటే మనకు ఒక ఇల్లు ఉన్నది, మరి అమ్మవారి ఇల్లు పేరేం పేరు? శ్రీచక్రం. మరి అమ్మవారు ఎక్కడ నివసించుంటుంది? శ్రీచక్రంలో నివసించుంటుంది. అట్లాగే విష్ణువు యొక్క ప్రతీకం ఏమిటి? సాలగ్రామం. ఆ సాలగ్రామంలో పూజిస్తే విష్ణువుని పూజించినట్టే. ఇప్పుడంటే మనకు విగ్రహాలు వచ్చాయి, పెద్ద పెద్ద దేవాలయాలు కడుతున్నాం, పెద్ద విగ్రహాలు చెక్కుకుంటున్నాం. కానీ ఆనాడు సాలగ్రామంలోనే విష్ణువు ప్రతీకంగా మనం పెట్టుకున్నాం. అట్లాగే శివుడికి ప్రతీకంగా శివలింగంలో పూజిస్తాం. అందుకు కాబట్టి ఈ పరంపర ఈ విధంగా 3 రకాలుగా వచ్చి ఇప్పుడు అనేక రకాలుగా విభజన పడింది. అయితే ఇదంతా భగవంతుడు ఒక్కడే, ఆయన్నే అనేక రూపాల్లో పూజించడం. అట్లా పూజించే మాత్రాన్ని ఏ తప్పు లేదు. కానీ అన్నిట్లోనూ భగవంతుణ్ణి ఒక్కడిగా చూడడమే అదే గొప్ప విశేషం.